సేవాలాల్ మహారాజ్ యుగ పురుషుడు, మా సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం. మరి ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఈసారి అంగరంగ వైభవంగా జరపబోతా ఉన్నాం. ముఖ్య కారణం ఏంటంటే సేవాలాల్ మహారాజ్ జయంతి రోజునే మహాశివరాత్రి వస్తుంది. మరి మా సేవాలాల్ మహారాజ్ శివుని భక్తుడు, శివావతారిగా మేము పిలుస్తాం. సో ఇంత గొప్ప చరిత్రాత్మకమైనటువంటి రోజు మరి ఫిబ్రవరి 15 రాబోతుంది. కాబట్టి దయచేసి నా బంజారా ప్రజానికానికి, నా బంజారా మా యొక్క అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే బంజారా బిడ్డలు ఉన్నారో వాళ్ళు మరి ఆ రోజు వాళ్ళ యొక్క ఇంటి ముందు హర్ ఘర్ లగాడో భోగాన్ని పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి బంజారా బిడ్డ తమ ఇంటి ముందు యొక్క భోగ్ బండాలు నిర్వహించి జయంతి వేడుకలను గొప్పగా జరుపుకోవాలని, అలాగే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శనియపురంలో ఉన్నటువంటి మేము నిర్మించినటువంటి సేవాలాల్ మహారాజు మెరమయాడి ఆలయంలో గొప్పగా ఈ యొక్క జయంతి వేడుకలు నిర్వహించబోతా ఉన్నాం. ఈ జయంతి వేడుకలకు అందరూ కూడా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి యువకులు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే న్యాయవాదులు, అలాగే డాక్టర్లు, అలాగే యువకులు, విద్యార్థులు, మేధావులు, మా యొక్క జాతి నాయకులు, మహిళలు, పేరు పేరున ఈ వారు వీరు అని కాకుండా అందరూ ప్రతి ఒక్కరూ బంజారా బిడ్డలే కాకుండా మా యొక్క శ్రేయభిలాషులు, మరి మా యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీలు కావచ్చు, అందరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా, ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ ఒక దార్శనికుడు, ఒక మార్గదర్శకుడుగా నిలిచాడు. కాబట్టి మరి అన్ని కులాల వారు కూడా ఈ యొక్క బంజారా ఆరాధ్య గురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ని కొనియాడక తప్పదు, కొనియాడాల్సిందే అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు ఆ యొక్క ఫిబ్రవరి 15 తారీఖున జరిగేటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతికి ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి పేరు నమస్కరిస్తున్నాను. జై సేవాలాల్.